అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ టాక్స్. ఇట్స్ బీన్ అ మంత్. చాలా రోజులైంది వీడియో చేసి. నా లాస్ట్ వీడియో 1 month అగో. ఇప్పుడు మళ్ళీ మనం వీడియోకి వచ్చేసాం. మళ్ళీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఫస్ట్ జనరల్ న్యూస్, నార్మల్ న్యూస్ గురించి చూసుకుందాం. ఏంటంటే డొనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ ఆఫ్ USA, Donald Trump has announced that the firing, the military strikes on Iran after surprise framework for a potential agreement was reached. ఒక స్ట్రైక్ చేద్దాం అనుకున్నాడు, కానీ అది వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారో ఎవరికి తెలీదు. అది క్యాన్సిల్ చేసేసారా, సరే అయిపోయింది. ఓకే, ఇప్పుడు తర్వాత మళ్ళీ మనం వేరే వాటికి వద్దాం. ఫస్ట్ ఫుట్బాల్, సరే ఫీఫా వరల్డ్ కప్ అయిపోయింది. స్పెయిన్ ఫైనల్స్ గెలిచేసింది. సెమీఫైనల్స్ అర్జెంటీనా వర్సెస్ ఇంగ్లాండ్ జరిగింది, ఇంకా ఫ్రాన్స్ వర్సెస్ స్పెయిన్ జరిగింది. వీరిద్దరిలో అర్జెంటీనా ఇంకా స్పెయిన్ గెలిచి వెళ్ళిపోయారు. ఇంగ్లాండ్ ఇంకా ఫ్రాన్స్ థర్డ్ ప్లేస్ కానీ ఇంగ్లాండ్ గెలిచేసింది. ఇప్పుడు మిగిలింది ఎవరు? మిగిలింది అర్జెంటీనా ఇంకా స్పెయిన్. స్పెయిన్ ఒక్క గోల్ కొట్టింది కానీ గెలిచేసింది ఎలాగో. అది కూడా ఎప్పుడు? ఎక్స్ట్రా టైం తీసుకొని చాలా వరకు గోల్స్ మిస్ అయినాయి ఈ రెండు టీమ్స్ తరపున. సరే, ఇప్పుడు మళ్ళీ మనం క్రికెట్ 1 series అగేన్స్ట్ ఇండియా టూర్ ఆఫ్ ఐర్లాండ్. నేను లాస్ట్ వీడియో చెప్పినట్టున్నాను. సెకండ్ సిరీస్ ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ T20I. థర్డ్ సిరీస్ ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ODI. ఇప్పుడు నెక్స్ట్ 4th సిరీస్ ఇండియా టూర్ ఆఫ్ జింబాబ్వే T20I. తర్వాత లాస్ట్కి నెక్స్ట్ శ్రీలంకతో మనకి టెస్ట్ సిరీస్ ఉంది 4th August. కానీ అప్పుడు ఏమైంది? బూమ్రా రూల్డ్ అవుట్. ఇంజెక్షన్ ఏదో లెఫ్ట్ ఎక్కి అయింది. సో హిస్ రూల్డ్ అవుట్ ఫ్రమ్ ద టెస్ట్ సిరీస్ అగేన్స్ట్ శ్రీలంక. ఇంకా దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ వచ్చేది కదా, దాంట్లో ఏమో తిలక్ వర్మ సెలెక్ట్ అయ్యాడు. ఇంకా రింగు సింగ్ యాజ్ వైస్ కెప్టెన్. ఇది అయిపోయింది. సరే, ఇప్పుడు ఆ మిగిలిన సిరీస్ గురించి మాట్లాడుకుందామా? ఫస్ట్ సిరీస్ ఐర్లాండ్తో ఓడిపోవడమా అని అనిపించింది. నెక్స్ట్ సెకండ్ సిరీస్, ఆ ఐర్లాండ్ సిరీస్ మనం 2 మ్యాచ్లు ఆడామా, 2 మ్యాచ్ సిరీస్. ఆ 2 మ్యాచ్లు ఓడిపోయినాం. నెక్స్ట్ వీళ్ళతో ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ T20I. ఫస్ట్ మ్యాచ్ వర్షం పడింది, ఓకే. సెకండ్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది, థర్డ్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది, ఫోర్త్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది, ఫిఫ్త్ మ్యాచ్ కూడా ఇంగ్లాండే గెలిచింది. దాంతో 4-0తో వాళ్ళు ట్రోఫీ ఎత్తుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ODI. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కూడా పెట్టుకొని ఓడిపోవడం ఏంటి అని చాలామంది క్వశ్చన్. విన్నింగ్ ఈజ్ లూజింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అ గేమ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్ ఓకే గెలిచాం, సెకండ్ మ్యాచ్ పోయింది. అది చాలామంది కొంచెం స్ట్రగల్ అయ్యారులే ఇండియాలో. నెక్స్ట్ థర్డ్ గేమ్ చాలా ఏమన్నా ఆడారా అనిపిస్తుంది. అదెవరు వాళ్ళ పేరేంటి? ఇంగ్లాండ్లో బెన్ డకెట్ 143, రోహిత్ శర్మ 138. ఇద్దరు కొట్టుడు కొట్టారు. సరే, ఇప్పుడు మీకు ఒక బోనస్ పాయింట్ ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేశారనుకో నా ఛానల్కి, మీకు నేను ఒక సబ్స్క్రైబర్స్ది నేమ్స్ అన్ని చూసి నెక్స్ట్ వీడియోలో వాళ్ళవి కొన్ని పేర్లు టెక్స్ట్ పెడతా.
కామెంట్స్లో పెట్టచ్చు, లేకపోతే వీడియోలో టెక్స్ట్ పైన రావచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ పేర్లే. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్కి బ్యాడ్మింటన్ మీకు ఒక 5 సెకండ్స్ ఇస్తున్నాను. మీరు ఆ 5 సెకండ్స్లో మీరు అది ఎవరు ఏం గెలిచారు బ్యాడ్మింటన్లో చెప్పాలి. 5 4 3 2 1 and I'm going to reveal it in 3 2 1 go. అది గెలిచింది ఎవరంటే నన్ అదర్ దాన్ తన్వి శర్మ ఫ్రమ్ ఇండియా. 17-year-old Tanvi Sharma won the 2026 Taipei Open Women's Single title. Evaru Tanvi Sharma, 17-year-old 2026 Taipei Open Women's Singles winner. ఇంతతో మన 1 month గ్యాప్ అయిపోయిన ఒక వీడియో ఎండ్ అయిపోయింది. దీని తర్వాత మనం ఒక ఇంపార్టెంట్ ఎప్పుడు మన వీడియోస్ వస్తాయి. చాలామంది అనుకుంటున్నారు ప్రతిరోజు ఒక్కొక్క వీడియో వస్తుంది. నో, నేను ప్రతి వీడియో అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలవాలి. ఓకే, కలవాలంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే బాయ్.